మొత్తంగా మేకల కావ్యకు సంబంధించిన వర్షన్ మనం చూసాం కదా. అంటే జవహర్ నగర్లో అన్ని ప్రభుత్వ స్థలాలే ఉన్నాయి, అందులో భాగంగా కూడా మా హౌజులు ఉన్నాయి, మా కుటుంబ సభ్యుల హౌజులు ఉన్నాయని ఆమె ఒప్పుకున్నారు. కాకపోతే హైడ్రా చర్యలు తీసుకుంటే, అన్ని నిర్మాణాలపైన చర్యలు తీసుకుంటే తాను కూడా సపోర్ట్ చేస్తానని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. చెరువుల కబ్జాలే కాదు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్న వారిపైన కూడా హైడ్రా కొరడా జుల్పించేందుకు సిద్ధమైంది. తాజాగా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ జవహర్ నగర్ని పరిశీలించారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను గుర్తించారు. దానికి సంబంధించి ఈ పర్యటన సందర్భంగా తాజాగా వెలుగులోకి వచ్చింది. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకురాలు మేకల కావ్య ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి దర్జాగా ఫామ్ హౌస్లను నిర్మించుకున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ దానికి సంబంధించినటువంటి పూర్తి డేటా కూడా సేకరించి చర్యలు తీసుకోవాలని చెప్పారు. మనం చూడొచ్చు, ఇక్కడ ప్రభుత్వ స్థలాలను దర్జాగా కాజేసి దాదాపు మనం ఇక్కడ చూస్తున్నటువంటి విజువల్లో చూస్తున్నటువంటి ఈ ఫామ్ హౌస్ మేకల కావ్యకు సంబంధించింది. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి మాజీ మేయర్గా బీఆర్ఎస్ నుంచి ఆమె పనిచేశారు. సో మనం విజువల్స్లో చూసే 2000 గజాలు ప్రభుత్వ స్థలం, పూర్తిగా ప్రభుత్వ స్థలం 2000 గజాలకు సంబంధించినటువంటి ఈ ఫామ్ హౌస్. అందులో స్విమ్మింగ్ పూల్తో పాటుగా లగ్జరీ ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సినటువంటి రాజకీయ నాయకులే, రాజకీయ నేతలే ప్రభుత్వ స్థలాలను కాజేస్తూ ఈ విధంగా అక్రమణ నిర్మాణాలు చేపడుతున్నారు. మనం చూడవచ్చు, ఇది జవహర్ నగర్ సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ప్రభుత్వ స్థలాలు. నిన్ననే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్థానిక అధికారులతో, మున్సిపల్ రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. ఇందులో ప్రధానంగా 476, 502 ఈ 2 సర్వే నెంబర్లకు సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలాలు. వీటిలో పూర్తిగా దాదాపు 14 ఫామ్ హౌస్లు అక్రమంగా నిర్మించినట్లుగా అధికారులు గుర్తించారు. మనం చూస్తున్న విజువల్స్లో ఈ మేకల కావ్యకు సంబంధించిన దాదాపు 3 నుంచి 4 ఫామ్ హౌస్లు నిర్మాణం జరిగింది. వారు బినామీ పేర్లతో, వాళ్ళ కుటుంబ సభ్యులు, సోదరి పేరుతో ఈ ఫామ్ హౌస్లు నిర్మించినట్లుగా తెలుస్తోంది. స్థానిక మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి కోఆప్షన్ మెంబర్ ఫిర్యాదుతో ఇది వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా వీటిపైన చర్యలు తీసుకోలేదంటూ వారు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూస్తే క్లియర్గా పూర్తి ఫామ్ హౌస్ల నిర్మాణం అనేది ప్రభుత్వ స్థలాల్లోనే దర్జాగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. సో వీటికి అనుమతులు ఎవరిచ్చారు? మనం చూస్తే ఒకసారి వీటికి హౌస్ నెంబర్లు కూడా ఉన్నాయి, మనం పరిశీలించాం. హౌస్ నెంబర్స్ ఉన్నాయి. వీటికి అనుమతులు ఎవరిచ్చారు? రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వీళ్ళు. మరి సబ్ రిజిస్టర్ అధికారులు కానీ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ ఈ నిర్మాణాలు జరిగేటప్పుడు, రిజిస్ట్రేషన్లు జరిగేటప్పుడు ఏం చేశారు? అంటే ఎలాంటి చర్యలు తీసుకోకుండా మౌనం, ప్రేక్షక పాత్ర వహించారు. మనం చూస్తున్నాం, దాదాపు 14 ఫామ్ హౌస్లు ఇక్కడ వెలిసాయి అక్రమంగా. సో వీటిపైన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? హైడ్రా కమిషనర్ తాజాగా పరిశీలించిన నేపథ్యంలో ఇది పూర్తిగా వెలుగులోకి వచ్చింది. ఈ మేకల కావ్యకు సంబంధించినటువంటి కబ్జా వ్యవహారం పూర్తిగా బయటపడింది. దాదాపు 5-6 ఫామ్ హౌస్లను అక్రమంగా నిర్మాణాలు చేసి తమ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి, సోదరుడికి సంబంధించినటువంటి వారిపైన అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యవహారం కూడా మనకు తెలుస్తుంది. సో ఇది పరిస్థితి. ఈ జవహర్ నగర్ సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలాల్లో అక్రమ ఫామ్ హౌస్ల పైన హైడ్రా కొరడా జుల్పించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్థానిక రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. దీనిపైన పూర్తి నివేదిక, ఆధారాలతో సహా పూర్తి నివేదిక అందించమని చెప్పి ఆదేశించారు. సో ఈ నివేదిక అందిన వెంటనే ఈ ఫామ్ హౌస్లకు సంబంధించిన నిర్మాణాలపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. సో ఇది జవహర్ నగర్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాల్లో వెలిసినటువంటి ఫామ్ హౌస్ల పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ కావ్య, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి మాజీ మేయర్ మేకల కావ్యకు సంబంధించి ఫామ్ హౌస్గా తెలుస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, హౌస్ నెంబర్ కూడా మనకు కనిపిస్తుంది. హౌస్ నెంబర్ 8-832/8, హౌస్ నెంబర్ 8-832/9. ఈ హౌస్ నెంబర్లతో పాటు వీళ్ళు రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నట్లుగా తెలుస్తుంది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. దీనిపైన కేసులు కూడా అయ్యాయి. అధికారులకు కూడా అనేక మార్లు ఫిర్యాదు చేశారు. కానీ ఈ నిర్మాణాలపైన మాత్రం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే మేకల కావ్య బీఆర్ఎస్లో గత ప్రభుత్వ హయాంలో
అధికార అధికార పార్టీ అండతో, ప్రధానంగా అధికార పార్టీ అండతో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మల్లారెడ్డి, స్థానిక మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి అండదండలతో ఈ కబ్జా వ్యవహారం కూడా జరిగిందని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. మొత్తంగా ఈ కావ్యకు సంబంధించినటువంటి మేకల కావ్యకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ మొత్తం 4 నుంచి 5 ఫామ్ హౌస్లు వారి కుటుంబ సభ్యుల పేరుతో 1500 గజాలు, 2000 గజాలు, ఇట్లా ఈ 2 సర్వే ప్రభుత్వ స్థలాలకు సంబంధించినటువంటి సర్వే నెంబర్లను పూర్తిగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ఈ ఫామ్ హౌస్లను నిర్మించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ దీన్ని పూర్తిగా పరిశీలించారు. ఈ ఫామ్ హౌస్లకు సంబంధించిన పూర్తి నివేదికను అందజేయాలని చెప్పారు. సో దీనిపైన హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ ఫామ్ హౌస్ల విషయంలో ఆరోపణలు వస్తున్నటువంటి మేకల కావ్యకు సంబంధించిన మనం ఒకసారి ఆమె వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఫామ్ హౌస్ విషయంలో ఆమె ఎలాంటి స్పందన తెలియజేస్తుందో మనం ఒకసారి చేసే ప్రయత్నం చేద్దాం. హలో కావ్య గారు, నమస్తే అండి. నేను సాగర్ మాట్లాడుతున్నా అండి, ఆర్టీవీ రిపోర్టర్ని. అన్న చెప్పండి అన్న. అదే ఇది నిన్న రంగనాథ్ సార్ విజిట్ చేశారు అండి ఇక్కడ జవహర్ నగర్లో. అయితే దీనికి సంబంధించి ఇన్స్పెక్షన్ చేశారు కదా. అయితే ఈ ఫామ్ హౌస్లలో మీరు ఆక్రమించి ఫామ్ హౌస్లో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ఫామ్ హౌస్లు నిర్మాణం చేశారని ఆరోపణలు వస్తాయి. దానిపైన మీ వివరణ కావాలండి. ఒకసారి మీరు ఉన్నారంటే ఒకసారి మీ వివరణ తీసుకుందాం మనం. ఎక్స్ప్లెనేషన్ మీరు ఉంటే బాగుంటుంది. నగర్ కర్నూలులో ఉన్నా, వస్తానంటే మరి రండి నగర్ కర్నూలు. సరే అండి, ఓకే. అంటే జనరల్గా దీని మీద ఇప్పుడు దాదాపు ఒక 5-6 మీ కుటుంబ సభ్యుల పేరుతో బినామీగా మీరు ఈ ఫామ్ హౌస్లను నిర్మించారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. జనరల్గా మీరు ఏమంటారు దీని మీద? అదే నేను ఏం చెప్తున్నాను, జవహర్ నగర్ లో 6000 ఎకర్స్ గవర్నమెంట్ ల్యాండ్. ఓకే. ఆ 6000 ఎకర్స్ లో 102 లిస్ట్ అని 102 మెంబర్స్ కి అలాట్ చేసిర్రు. ఓకే. ఆ 102 లిస్ట్ కి సంబంధించిందే ఇప్పుడు ఆ ల్యాండ్ అనేది. మనం కూడా పోయి గవర్నమెంట్ ల్యాండ్ లో మనం కొనలేదు. 102 లిస్ట్, దానికి పట్టా, పాస్బుక్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి అంటేనే మనం తీసుకున్నాం. మనమేం వెంచర్ చేసిన వాళ్ళం కాదు, మనమేం తీసుకున్న వాళ్ళం కాదు. వాళ్ళు అమ్మితే మనం, ఇప్పుడు నేనని కాదు, ఇప్పుడు మా రిలేటివ్స్ కూడా అందరు కలిసి, ఒక్కరని కాదు, అక్కడ ఒక్క మా రిలేటివ్స్ కాదు, మిగతా వాళ్ళు కూడా చాలా మంది పైసా ఇచ్చుకునే కొన్నదే. ఇప్పుడు కబ్జాలు పెట్టినవి అంటేనేమో మీకు ఇప్పుడు క్లియర్ గా హెచ్ఎండిఏ ల్యాండ్స్ ఉన్నాయి. అది కేవలం హెచ్ఎండిఏ కి అలాట్ చేసినాయి. కానీ ఆల్రెడీ అక్కడ ఇప్పుడు ఎంక్రోచ్మెంట్స్ అయితేనే ఉన్నాయి రోజు. సో అవి ఇప్పుడు హెచ్ఎండిఏ కి దాదాపు 1500 ఎకర్స్ అలాట్ చేసిరన్నా. అదే చెప్తున్నాను. ఇప్పుడు మొత్తం జవహర్ నగర్ కి సంబంధించి 6000 ఎకర్స్ ఉంది. 6000 ఎకర్స్ లో 102 లిస్ట్ అనేది 102 మెంబర్స్ కి, ఎక్స్ సర్వీస్ మెన్స్ కి అలాట్ చేసిరు. వాళ్ళ నుంచి మనం కూడా ఏంది, పట్టా, పాస్బుక్లు అన్ని డీటెయిల్ టు డీటెయిల్ ఉన్నాయి కాబట్టి అందరూ, నేను ఒక్కదాన్నే కాదు, అక్కడ ప్రతి ఒక్కరూ చాలా మంది తీసుకున్నారు. ఇప్పుడు జవహర్ నగర్ లో దాదాపు అందరు కట్టుకుంది గవర్నమెంట్ ల్యాండ్. ఇవాళ మున్సిపల్ ఆఫీస్ ఉన్నది కూడా గవర్నమెంట్ ల్యాండే. మన జవహర్ నగర్ కి సంబంధించి ఎంఆర్ఓ రెవెన్యూ ఆఫీస్ ఉన్నది కూడా గవర్నమెంట్ ల్యాండే. సబ్ స్టేషన్ ఉన్నది కూడా గవర్నమెంట్ ల్యాండే. అట్లా చూసుకుంటే ఇప్పుడు మెయిన్ రోడ్ పైన మీరు చూడండి, కమర్షియల్ బిట్స్ ఉన్నాయి, మొత్తం కమర్షియల్ బిట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండే. ఇంకా చెప్పాలి అంటే 102 లిస్ట్ అనేది ఉంది, దానికి పట్టాలు, పాస్బుక్లు అన్ని ఉన్నాయి. ఇక్కడ ఏమైపోతుంది అంటే బ్లాక్ మెయిల్ ఎక్కువైపోతున్నాయి. మీ జాగా మీరు చెప్తే మీరు ఏదో ఒకటి ఇచ్చేస్తే నేను సెటిల్ చేసేస్తా, అట్లా ప్రతి ఒక్కరిది ఇదే పని అయిపోయింది. బ్లాక్ మెయిల్ చేయడం, పైసలు తీసుకోవడం. ఇవాళ సరే గవర్నమెంట్ ల్యాండ్ లో కట్టిర్రు అంటారు. అందరూ గవర్నమెంట్ ల్యాండ్ లో కట్టుకున్నారు కాబట్టి మీరు కూడా ఫామ్ హౌస్ లో కట్టుకున్నా అని చెప్తారా మీరు? నేను ఒకటి, ఫామ్ హౌస్ అనేది మీనింగ్ ఏంటి? ఫామ్ హౌస్ మీనింగే ఫార్మింగ్ చేసుకుంటూ ఒక 5 ఎకర్స్ లో దర్జాగా ఇల్లు కట్టుకొని, విల్లా కట్టుకొని మొత్తం చేసుకోవడం. అది నేను ఫామ్ హౌస్ అని ఏ రకంగా కూడా అనను. అది మీ దాంట్లో కూడా స్విమ్మింగ్ పూల్ ఉంది, కొంచెం లగ్జరీ ఫామ్ హౌస్ లాగానే కనిపిస్తుందిగా. మీరు దీన్ని ఫామ్ హౌస్ లాగా అనుకోరా? దాని అంటే మేము అబ్జర్వ్ చేసిన దాంట్లో స్విమ్మింగ్ పూల్ కూడా కనిపించింది. నాకేమనిపిస్తుంది అంటే పిల్లలు చాలా మంది ఉన్నాం. ఇప్పుడు ఒకటి ఫామ్ హౌస్ అంటే ఇప్పుడు ఎట్లుంటాయి, సిటీ చివర్లలో ఉంటాయి, ఊరు చివర్లలో ఉండి ఒక 2 ఫ్లోర్లు వేసుకొని ఫామ్ హౌస్. అది ఉన్నది రేకుల రూమే. పోనీ అవునబ్బా మొత్తం స్లాబ్ వేసేసి రూమ్ మీద రూమ్ కట్టిరానికి కూడా లేదు, అది ఉన్నది రేకుల రూమే. దానికి ఎందుకు ఇప్పుడు మొత్తం చెట్లే, పెద్ద స్లాబ్ వేసిర్రు, పెద్ద
బిల్డింగ్ కట్టేసిర్రు లేదా 2 ఫ్లోర్ల బిల్డింగ్. ఇప్పుడు చాలా మంది చూపిస్తున్నారు రాజకీయ నాయకులవి ఫామ్ హౌస్ వాళ్ళవి చూస్తేనేమో చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. మధ్యలో చెరువు మధ్యలో ఉన్న ఫామ్ హౌస్. నాకైతే ఇక్కడ ఏది అది ఉంది, మీరు చూడండి రేకుల రూమ్లే ఉన్నాయి దాంట్లో కూడా. మాకు తెలుసు ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కటి ఏదో ఒక ఇష్యూ చేస్తారు, ఏదో ఒకటి ఉంటది అని. 102 లిస్ట్ దానికి పట్టా పాస్బుక్ ఉంది కాబట్టి మా వాళ్ళు కూడా కొన్నదే. ఇప్పుడు నేను మా వాళ్ళు అంటే జవహర్ నగర్ లో చాలా మంది కొన్నారు. మీకు ఇంకో క్లియర్ గా చెప్పాలి అంటే 15 ఎక్కర్స్ లో ఫామ్ హౌస్ నడుస్తుంది. ఒకటి 15 ఎక్కర్స్ లో ఒక్కరి పేరు పైనే ఉంది. 15 ఎక్కర్స్ అది బయటికి ఎందుకు వస్తలేదు? జవహర్ నగర్ లోనే ఉంది 15 ఎక్కర్స్ లో ఒకరి ఫామ్ హౌస్. మీరు ఫిర్యాదు చేశారా దాని మీద? అది బయటికి వస్తాయి. నేను నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పిన. ఇప్పుడు 102 లిస్ట్ 5 ఎక్కర్స్ ఉంటది. 102 లిస్ట్ వరకు నేను డిస్టర్బ్ చెయ్య. 102 లిస్ట్ ఏంటంటే సీనియర్ ఎక్స్ సర్వీస్ మెన్లకి అలాట్ చేసిర్రు. దాని తర్వాత వాళ్ళు అమ్ముకోవడమా, వాళ్ళ ఫ్యామిలీలకు చెందడమా, అక్కడ నుంచి ఒక్కొక్కరి పేరు పైన పట్టాలు రావడం, పాస్బుక్లు రావడం, ఆడ వరకు ఓకే. 102 లిస్ట్ పక్కన హెచ్ఎండిఏది 5 ఎక్కర్స్ కబ్జా, ఇటు పక్కన 5 ఎక్కర్స్ రెవెన్యూ ల్యాండ్ కబ్జా. దాన్ని ఎవరు ప్రశ్నిస్తలేరు. పనిచేసినప్పుడు వీటన్నిటిపైన కూడా మీరు యాక్షన్ తీసుకోవచ్చు. నేను నంబర్ ఆఫ్ టైమ్స్ కంప్లైంట్ చేసిన నాకు గట్టి సపోర్ట్ లేకుండే. ఇవాళ ఎట్లా అయిపోయింది అంటే మేయర్ గా మీరు చర్యలు తీసుకునే అవకాశం ఉంటది కదా. 2 సంవత్సరాలు మీరు మేయర్ గా నేను క్లియర్ గా చెప్తాను కదా. నేను ఎన్నో సార్లు పై లెవెల్ కి కంప్లైంట్ ఇచ్చిన. సార్ మరి ఇట్లా చేస్తుర్రు అంటే వద్దమ్మా, మన పార్టీ వాళ్ళు మనం చెరపేసుకోవద్దు అంటే మీ పార్టీ వాళ్ళే కబ్జాలు చేసిరని చెప్పి అంటే అట్లానే అంటలేదు. దానివి క్లియర్ గా మాకు ఇప్పుడు ప్రూఫ్ ఉంది అనుకో, నేను కూడా కొట్లాడతా. ఇప్పుడు నాకు మొన్న తెలిసింది, రీసెంట్ గా 2 months 3 months బ్యాక్ మన సెక్రటేరియట్ లో తిరుగుతున్నారు. ఆ 15 ఎక్కర్స్ మొత్తం దానికి ఇప్పుడు 5 ఎక్కర్స్ కి పాస్బుక్, 15 ఎక్కర్స్ కి పాస్బుక్ చేసుకోవడానికి తిరుగుతున్నారు. ఇప్పుడు 15 ఎక్కర్స్ కి ఫెన్సింగ్ చేసారు. అది రీసెంట్ గా చేసారు. అదే ఇప్పుడు మొత్తంగా 5-6 ఫామ్ హౌస్, మొత్తం 14 ఫామ్ హౌస్లు ఉన్నాయని చెప్పి నిన్న రెవెన్యూ అధికారులు గుర్తించడమని చెప్పినారు. ఇందులో ఈ ప్రధానంగా సర్వే నెంబర్ 476, 502 ఈ 2 సర్వే నెంబర్లలో మీ ఫామ్ హౌస్లు ఉన్నాయా? మీ 5-6 ఫామ్ హౌస్లు ఉన్నాయి మీ కుటుంబ సభ్యుల పేరుతో అని ఆరోపణలు ఉన్నాయి. అసలు మీకు ఎన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయి ఇక్కడ? మీ ఫామ్ హౌస్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఇప్పుడు కాలు బట్టి గుంజాలని చూస్తారు. అలా దాచుకునేది ఏం లేదు. రూల్ ప్రకారం ఎట్లుంది, దాని ప్రకారం ఏ లెక్కన పేపర్స్ ఉన్నాయి అన్ని నేను సబ్మిట్ చేసిన. అది ఏ రకంగా నాకెన్ని ఫామ్ హౌస్లు ఉంటాయండి? నాకు ఫామ్ హౌస్లు ఎందుకుంటే నేను అదే ఫామ్ హౌస్ ఇన్ ద మీనింగ్ ఫామ్ చేసుకునే వాళ్ళు అందులోనే ఫామ్ ఉంది. ఫామ్ అంటే ఒక 5 to 10 ఎకర్స్ లో అగ్రికల్చర్ చేసుకుంటూ ఫార్మింగ్ చేసుకుంటూ ఒక హౌస్ పెట్టుకోవడం. ఇప్పుడు ఎంతో మంది పెద్ద నాయకులు ఉన్నారు, పొలాలు చేసుకుంటారు, పోయి హౌస్ లో కూర్చుంటారు. మీరు వీటిని ఏమంటారు మరి? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటిని మీ ఇల్లులు అనుకోవచ్చా? ఇవి ఏమనుకోవచ్చు? మీ గెస్ట్ హౌస్లు అనుకోవచ్చా? మా హౌస్ అనుకోవచ్చు. ఇప్పుడు నేనే వచ్చి ఉంటా. అదే ఇక్కడ హౌస్ నెంబర్ మా చుట్టాలు కొనుక్కున్నారు. అదే అండి. ఇప్పుడు హౌస్ నెంబర్ 8-832/8, 8-832/9 ఈ హౌస్ నెంబర్ కి సంబంధించినటువంటి హౌస్ మీదేనా ఇది? నాకు అంత డీటెయిల్ గా నేను పేపర్స్ లో చూసి మీకు చెప్పగలుగుతాను. నాది అందులో నాకు సంబంధించి ఏది లేదు. అందులో మా రిలేటివ్స్ వాళ్ళు కూడా చాలా ఇక్కడ ఒక్కరని కాదు, జవహర్ నగర్ లో దాదాపు 20 నుంచి 25 మంది కొనుక్కున్నారు అందులో. అది 102 లిస్ట్ అని తెలిసి దానికి జవహర్ నగర్ లోనే నేను ఉండేది. నాతో పాటు మా 28 మంది కార్పొరేటర్లు జవహర్ నగర్ లోనే ఉంటారు. మా మేయర్, మా డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు అందరు జవహర్ నగర్ లోనే ఉంటారు. సో జవహర్ నగర్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు గవర్నమెంట్ భూమిలు ఉన్నట్టే. ఈ సెంటెన్స్ రాసుకోండి. జవహర్ నగర్ లో 28 మంది కార్పొరేటర్లు నివసిస్తున్నారు. 28 మంది ఇల్లులు జవహర్ నగర్ లోనే ఉన్నాయి. అది జవహర్ నగర్ మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ కి సంబంధించినవే. ఇది రాసుకోండి నా స్టేట్. ఓకే, మొత్తంగా హైడ్రా చర్యలు తీసుకుంటామని చెప్పి వస్తున్న వార్తలు వస్తున్నాయి. హైడ్రా క్లియర్ గా చెప్పింది. నిన్న రంగనాథ్ సార్ వచ్చారు. రంగనాథ్ సార్ వస్తే రంగనాథ్ సార్ కి ఒక పర్సన్ కంప్లైంట్ ఇచ్చాడు. కోఆప్షన్ అనే పర్సన్ వాళ్ళ హస్బెండ్, కోఆప్షన్ కూడా కాదు, కోఆప్షన్ వాళ్ళ హస్బెండ్ తిరుగుతున్నాడు. వాడు 40 లక్షలు కావాలి అని డిమాండ్ చేస్తున్నాడు. నేను 40 లక్షలు మేము ఇల్లీగల్ గా చేసింది ఏం లేదు, 40 లక్షలు మాకు ఇచ్చే అవసరం లేదు. ఇప్పుడు అందరు పైసలు పెట్టి కొన్నోళ్ళే, పుక్కడికి ఎవ్వరు 40 లక్షలు ఇయ్యలేరు. అదే మాట నిన్న రంగనాథ్ సార్ వస్తే నేనే కంప్లైంట్ ఇచ్చిన. ఇప్పుడు ఆ పర్సన్ కంప్లైంట్ ఇచ్చిండు అంటే జవహర్ నగర్ లో మొత్తం అన్ని భూములలో కంప్లైంట్ ఇవ్వాలి. పర్టికులర్ ఒకటే సర్వే నెంబర్ పైన కంప్లైంట్ ఎందుకు ఇస్తారు అంటే మిగతా భూములలో ఆయనకి పైసలు ముడుతున్నాయి కాబట్టి కంప్లైంట్ ఇవ్వట్లేదు. నేను అదే విషయం రంగనాథ్ సార్ దగ్గర తీసుకెళ్లాను. సార్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, మాకు పైసలు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు అని చెప్పిన. రంగనాథ్ సార్ డీటెయిల్ టు డీటెయిల్ నేను తీసుకుంటాను, పేపర్స్ ఎంక్వైరీ చేపిస్తాను, అన్ని ఎంక్వైరీ చేపించాక దాని ప్రకారంగా మేము రూల్స్ ఫాలో అవుతామని చెప్పాడు. చర్యలు తీసుకుంటే హైడ్రా ఒకవేళ చర్యలు తీసుకుంటే అక్రమ ఫామ్ హౌస్లు అక్రమంగా నిర్మించారని తేలితే ఒకవేళ ప్రభుత్వ స్థలాల్లో మీరు సహకరిస్తారా? ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, రూల్ ప్రకారం
రూల్ అనేది రూల్ ఈజ్ ఈక్వల్ ఫర్ ఎవ్రీ వన్. ఎస్. అది మనం చదువుకున్న దాంట్లోనే ఉంది. Okay. అందరినీ సమానంగా మేము రూల్ ప్రకారం పోతా అంటే షూర్ ఐ యాక్సెప్ట్. ఇప్పుడు మెయిన్ రోడ్ పైన విశాల్ మార్ట్ ఉంది, రిలయన్స్ డిజిటల్ ఉంది, మెయిన్ రోడ్ పైన పెద్ద బార్ ఓపెన్ అయ్యి ఉంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది, 6 floors బిల్డింగ్ ఇప్పుడు రీసెంట్ గా అయితేనే ఉంది, ఇప్పుడు కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఓకే. అయితే మీ ఇవన్నీ మీ government హౌస్లో landలోనే మీ ఉన్నాయి. హౌస్లతో ఇప్పుడు పాటుగా అన్నిటి మీద చర్యలు తీసుకోవాలని మీరు విజ్ఞప్తి చేస్తున్నారా? ఆ, మీ హౌస్లతో పాటుగా ఏంటండి? ఒకవేళ హైడ్రా చర్యలు తీసుకుంటే మీ హౌస్లతో పాటుగా మిగతా అన్నిటిని ఏవైతే అక్రమ నిర్మాణాలు అన్ని ఉన్నాయో అన్నిటినీ తొలగించాలని చెప్పి మీరు విజ్ఞప్తి చేస్తున్నారా హైడ్రాని? యా, నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నా. గవర్నమెంట్ లో ఎవరైతే బడా బాబులు కట్టుకున్న కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయో అవన్నీ డెమాలిష్ చేస్తే నేను కూడా సపోర్ట్ చేస్తా. బడా బాబులు పెద్ద పెద్ద కమర్షియల్ బిల్డింగ్స్ కట్టిర్రు రోడ్డు మీద, ఓకే. వాళ్ళకి ఇంకా రెంట్లు వస్తున్నాయి. ఒక్కొక్కరికి 8 లక్షలు, 9 లక్షలు, 10 లక్షలు రెంట్లు వస్తున్నాయి. కమర్షియల్ బిల్డింగ్ 102 లిస్ట్ కూడా కాదు, మనదన్న 102 అలాటెడ్ ల్యాండ్, ఓకే. అది డైరెక్ట్ గవర్నమెంట్ ల్యాండ్. ఓకే. వాటికి ఆఖరికి కమిషనర్ డెమాలిష్ చేయాలి అని నోటీస్ ఇచ్చినాక కూడా వాటిని కన్స్ట్రక్షన్ చేసి ఇలా 9 లక్షల రెంట్లు వసూలు చేస్తారు మెయిన్ రోడ్ పైన. వాటిపైన బడా బాబుల పైన యాక్షన్ తీసుకుంటా అంటే ఈవెన్ ఐ సపోర్ట్. ఓకే. నేను గవర్నమెంట్ కి ఎప్పుడు యాంటీ పోను. ఓకే. సో మొత్తంగా ఈ వ్యవహారం మొత్తంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా? నేను ఒకటే చెప్తున్నా అన్న, రూల్ అందరికీ సమానమే. పెద్దోళ్ళు రోడ్ల మీద మస్తు పెద్ద పెద్ద కమర్షియల్ బిల్డింగ్లు కట్టిర్రు. నా ఒక్క రోడ్డు మీదనే కాదు, అందరూ ఎంక్వైరీ చెయ్యండి, అందరితో పాటు నాది. నేను దేనికైనా సపోర్ట్ చేయడానికి